ఆగండమ్మా. ఈ పావుని ఎక్కడికి తీసుకుపోవాలమ్మా? నాగదేవత గుడికి తీసుకుపోయి మా అన్నయ్యని నందిని పూడ్చిన చోటే దాని పక్కన పూడ్చిపెట్టి మా అన్నయ్య వేసినట్టుగా మంత్రబంధం వేసి ఉంచబోతున్నాను. ఇక ఈ నందిని జీవితాంతం మా అన్నయ్య సమాధి పక్కన పడుండాల్సిందే. మాధవి, ఎందుకని మంత్రబంధం వేసి మళ్ళీ బంధించాలి? నా మాట విని ఆ నూతిలో పడేసి కాల్చి. నందిని నూతిలో పడేసి కాల్చేందుకే అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశాను. కానీ ఆ అగ్నిగుండం ఉన్న నూతిలోకే ప్రవేశించి గంగని నందిని కాపాడింది. నువ్వు ప్రయోగించిన దుష్ట శక్తుల్ని అగ్నిజ్వాలలతో నాశనం చేసింది. తనే అగ్నిజ్వాలగా మారినప్పుడు అగ్ని వల్ల ఈ నందిని, ఈ శక్తి నాగుని ఏవీ చేయలేవని తెలిసిపోయింది. అందుకే నందిని చెరబట్టాలని నిర్ణయించుకున్నాను. మీ అన్నయ్య వేసిన మంత్రబంధాన్ని తెంచుకొని వచ్చింది నందిని. అదేవిధంగా నువ్వు వేయబోయే మంత్రబంధాన్ని తెంచుకొని రాదని ఏమిటి నమ్మకం? విముక్తి మార్గం తెలియటం వల్ల మా అన్నయ్య వేసిన మంత్రబంధాన్ని నందిని విడిపించుకొని బయటికి వచ్చుండొచ్చు. కానీ ఎన్నటికీ విడిపించుకోలేని విధంగా నేను మంత్రబంధాన్ని వేయబోతున్నాను. ఇక నందిని బయటికి రావడం కుదరదు. మా అన్నయ్య వేసిన మంత్రబంధానికి నేను వేయబోయే మంత్రబంధానికి ఇదే వ్యత్యాసం. ఇంకా 2 పున్నములలోగా కాలచక్రాలను అమ్మవారికి అర్పించకపోతే నందినికి ఉన్న శక్తి నాగనే అర్హత పోయి ఏ విధమైన శక్తులు లేని నిరాయుధ పాణిలా ఓ సాధారణ సర్పం అవుతుంది. నందిని మంత్రబంధం వేసి బయటకు రాకుండా ఉంచగలిగితే నందిని తన శక్తి నాగనే అర్హతని తానుగానే కోల్పోతుంది. ఆ తర్వాత ఆ నందిని మనకు వ్యతిరేకంగా ఏమీ చేయడం కుదరదు. బాగా ఆలోచిస్తే నువ్వు చెప్పేది సబబుగానే ఉంది. నువ్వు ఈ నందినిని ఏం చెయ్యాలనుకుంటున్నావో అదే చెయ్యి. కానీ నాగమ్మ గుడికి తీసుకువెళ్ళి మంత్రబంధం వేస్తే మనం ప్రతిరోజు వెళ్ళి దాన్ని గమనిస్తూ ఉండలేం. నందినిని బంగ్లాలో ఉంచి మంత్రబంధం వేస్తేనే మన కనుసనల్లో ఉంచుకోగలం. అది మాత్రమే కాదు, నాగమ్మ చెంగాళమ్మ అంశ. చెంగాళమ్మ సన్నిధిలో నాగవధ చేస్తే చెంగాళమ్మ కోపానికి మనం గురి కావాల్సి వస్తుంది. అది మాత్రమే కాకుండా ఇంతకు ముందు నువ్వు నాగమ్మ గుడిలో మంత్రవలయం సృష్టించి తప్పు చేసావు. అందుకని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తప్పు చేస్తే దానివల్ల నీకు ప్రమాదం ఏర్పడుతుంది. నందినిని బంగ్లాలో బంధిస్తేనే మంచిదని మీ అన్నయ్య వీరభద్రం కూడా నందినిని బంగ్లాలో ఉంచే మంత్రబంధం వేశారు. అందుకని నువ్వు అదే విధంగా చెయ్యి. నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఈ నందినిని ఇక్కడే ఉంచుదాం. ఇక్కడే ఎక్కడైనా గొయ్యి తీయండి. నందిని మీద నాకున్న కసి నందినిని పూడ్చడానికి గొయ్యి తవ్వితే గాని తగ్గదు. నందినికి గొయ్యి తవ్వడంలో నేను పాలు పంచుకోవాలి. ఇవ్వండి, నేను తవ్వుతాను. ఆగండి. 20 సంవత్సరాలు పుట్టలో ఉన్న నందినికి మళ్ళీ మంత్రబంధం వేయాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా వేరే చోట మంత్రబంధం వేసి ఉంచకుండా నందిని ఇంత క్రితం ఉన్న పుట్టలో ఉంచి మంత్రబంధం వేస్తే నందినికి అలవాటైన చోటు ఉంటుంది, వీరభద్రం స్వామి పెట్టిన చోటుగాను ఉంటుంది. అందుకని నందినిని ఇంత క్రితం ఉంచిన పుట్టలోనే ఉంచి మంత్రబంధం వేయండి. ఈ విషయంలో జోక్యం చేసుకోకు, మెదలకుండా ఉండు.